నేను చూసా, పేరు కూడా ఉచ్చరించాలంటే కూడా నాకు అవమానంగా ఉంది. ఎందుకంటే విలువలు ఉండి మాట్లాడే వ్యక్తుల గురించి అయితే మాట్లాడచ్చు, కానీ మా ఆది నాయకుడు గురించి మాట్లాడినాడు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నా. పిల్ల చేష్టలు చేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఎందుకు ఆ ఓడి కూడా చెప్తున్నా అంటే, పిల్ల చేష్టలు అనేది ఒళ్ళంతా డబ్బు సంపాదించిన గర్వం 2019 నుంచి 24లో ఒళ్ళంతా తండ్రిని అడ్డం పెట్టుకొని, తండ్రి సంపాదించింది కాకుండా ఇక్కడ సంపాదించిన మదం కొవ్వుతో మాట్లాడిన వ్యక్తులు కాబట్టి పిల్ల చేష్టలు అంటున్నాం. మీరే చూస్తుంటారు, నిన్న నారా లోకేష్ బాబు గారు పేరు ఉచ్చారణ చేయాలంటే ఎందుకురా మాట్లాడినా వీళ్ళ గురించని మీరే తలుచుకుంటారు. మీరు చేసినటువంటి అకృతాలన్నీ కూడా వదిలేశా. కక్ష సాధింపొద్దు, చంద్ర నియోజకవర్గంలో డెవలప్మెంట్ పోవాలని సుమారు 23 నెలల నుంచి డెవలప్మెంట్ లో ఉన్నా. కానీ నిన్న నువ్వు మాట్లాడిన తర్వాత నువ్వు చేసినటువంటి అకృతాలు, నీ కుటుంబం చేసిన అకృతాలు అన్ని, నీతో వెనకాల పక్కన ఉన్న వాళ్ళన్ని అకృతాలు బయట వస్తాయి తొందరలో. ఒక శాసనసభ్యులైన పులివర్తి నాని గారు మాటలు చూస్తా ఉంటే నిజంగానే ఈయన మన శాసనసభ్యుడు అని చెప్పి ప్రజలు కూడా తల దించుకునే పరిస్థితి. ఈరోజు చూస్తే ఆయన మాట్లాడే మాటలు, నన్ను ఒరేయ్ గిరేయ్ రే, నిన్ను బడిత పూజ చేస్తాను, కొట్టిస్తాను, ఇవన్నీ కూడా ఒక శాసనసభ్యుడు మాట్లాడతారా, మాట్లాడవచ్చా అని చెప్పి నిజంగానే నేను కూడా ఆ ప్రెస్ మీట్ చూసినాక చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు కూడా ఈ స్థాయిలో ఒక శాసనసభ్యుడు మాట్లాడతారా అని. నాడు వీళ్ళు మాటలు, వీళ్ళు రెచ్చగొట్టే విధానం చూస్తా ఉంటే ప్రజలు అన్నిటినీ గమనిస్తున్నారు. ప్రతి దానికి మీకు 2029లో సమాధానం చెప్తారని చెప్పి నేను నాని గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా అన్నారు, నా పక్కన ఎవరైతే కూర్చుంటారో వాళ్ళని కూడా నేను కొట్టిస్తానని చెప్పి అన్నారు. ఇంకో మాట అన్నారు, మీడియా మిత్రులు ఎవరైతే మీ గురించి రాస్తారో వాళ్ళ మీద కేసులు వేస్తారన్నారు. మీరు గతంలో కూడా ఆ పనులన్నీ చేశారు. కొత్తగా మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే చాలా మంది మీద ఇక్కడ కేసులు పెట్టారు. ఇక్కడ ఉండే కూర్చున్న ప్రతి ఒక్కరి మీద కనీసం అంటే ఈరోజు 10-15 కేసులు ఉన్నాయి. చాలా మంది వందల కుటుంబాల మీద మీరు దాడులు చేపించారు. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది ఇల్లు తగలబెట్టించారు, ఎంతో మంది ఇబ్బంది పెట్టారు. మీరు ఏం చేసినా కూడా ప్రజల కోసం మేము నిలబడతాం, కానీ మేము వెనక పోమం కూడా మళ్ళీ తెలియజేస్తున్నాం.